మేనకమ్మ గారు, దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఆలస్యమైనందుకు మండిపడుతున్నారు. మండిపడితే నీళ్లు పోయి చల్లబడతాడు. పద, వస్తున్నాను. అమ్మా అమ్మా ఆగవ్వా, చుట్టం వచ్చాని ఒప్పోటి సెలవు పెట్టు. అలా వీల్లేదు నాయనా. ఏమిటి? చుట్టం వస్తే ఒప్పోటి సెలవు కూడా ఇవ్వడా? మాకు 1 గంట కూడా సెలవియ్యరు. ఓ మై గాడ్, దిస్ ఇస్ వాంటెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం. చచ్చా, ఇదే స్వర్గం, ఇవేం బ్రతుకులు. ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు. మాకంత అదృష్టమా? అవును, మీరు చావడానికి కూడా గతిలేదుగా. సరే పద, ఆ ఇంద్రుడి సంగతి నేను తెలుస్తాను. జాగ్రత్త నాయనా, ఆయన కోపం వస్తే. ఏం చేస్తాడేమిటి? నేనేమైనా నౌకర్నా? ఇవాళ ఉండే పోయి టూరిస్ట్ని. అయినా చచ్చిపోయాను, నన్నేం చేస్తాడేవా? డోంట్ ఫియర్, కమాన్ అవ్వా, కమాన్. ఏ మేనక, ఎవడి చుట్టం? ఎవడ్రా నువ్వు? మిస్టర్ దేవేంద్ర, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అరే అన్నావంటే ఒరే అనాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంత పొగరు! ఎవడు వీడు? లోపలికి ఎలా వచ్చాడు? రైట్ రాయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు, పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోలునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఒరే వాచాల, తగ్గవయ్యా, తగ్గు. నన్ను శిక్షించే జ్యూరిస్డిక్షన్ నీకు లేదు. నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు. నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి, భూలోకవాసిని. నేను నీ అతిథిని. గౌరవించటం నీ ధర్మం. నీకు గౌరవమా? ఏ నీకంటే సన్నాసనా నేను? నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయవరసలు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ శ్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నంగొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్ప వృక్షం, ఈ గానా బజానాలు, మేజువాణీలు. ఆ కుర్చీ ఎవడు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకనెందుకు పంపించావు? అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా? చెప్పనా? ఎందుకులే, ఎంత చెడ్డ మహేంద్రుడివి. ఏమిటి ప్రభు, వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఏం చెయ్యం, వాడు మన పౌరుడు కాదు. వాడిని శిక్షించే అధికారం నాకు లేదు. ఏమ్మా, కోపం వచ్చిందా? చెప్పు తల్లి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఈ సహస్రాక్షుడితో, ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నీకు పౌరుషం లేదు? నువ్వు ఆడపడక పుట్టలా? ఇదే మా భూలోకం అయితే, ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటో తెలుసా? విడాకులు, విడాకులు. శశి, శశి, ఆగు శశి. మిస్టర్ మహేంద్రరావు, నీకేం భయం అక్కర్లేదు. నీ భార్య మహాపతివ్రత శిరోమణి. నీకేం విడాకులు ఇవ్వదు. ఎవడు వీడు? నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు. వీడికి ఇక్కడ ఇంకెంతకాలం గడువు? గడువు అయిపోయింది ప్రభు. వీడిని వెంటనే నరకానికి తీసుకోవాలి. అయితే వెంటనే తీసుకెళ్ళండి. తీసుకెళ్తానవయ్యా. నీ పౌర స్వర్గంలోనే ఉండమన్నా ఉండను. దీనికంటే ఆ నరకమే నయ్యం. ఫ్రెండ్స్, మీరు నన్నేం పట్టుకోకర్లేదు. మీరు ముందు నడవండి, నేను వెనక వస్తాను. కమాన్, పద. యమలోక సార్వభౌముండా, యముండా. తర్వాత నెక్స్ట్ ఇతడు శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతి యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాళ్లలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది.
అటులైనతో సలసలాకాగే ఆముదములో వేయించి కత్తికి ఒక కండగా కోయించి ఉప్పు కారము పట్టించి కాకులకు గద్దలకు వేయించుము. సార్ కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడితాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఎవ సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. ఛీ, నోర్మై. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? ఆ సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్. నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని. నెలకి నా ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు, చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చిత్తము తర్వాత నెక్స్ట్. వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. దుర్భరం! వీనిని నిలువులా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయము, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టుము. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చూరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పున్నారా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడా ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతను సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగని బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిదిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచితివి. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన దుండ యముండ. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక. ప్రభు, ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చిత్తము సభ నేటికి ఇంతటితో సమాప్తం. తిరుగుతామంటే రాక్షసి. నా సంగతి తెలుసా? తెలుసులే, నువ్వు పరమ గయ్యాలి, అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి. ఆ చిత్రగుప్త తప్పుడు లెక్కలు రాసి
నా పాపాలే ఖర్చు రాశాడు కానీ నా పుణ్యం ఒకటి దబర అయ్యలేదు ఎలా మీ చేతులు పడిపోయింది ఆ ప్రాణం లాంటివి ఏంటది 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 ఏమిటది వాళ్ళే వాళ్ళే ఏదో మూట తీసుకొచ్చింది ఎలా ఏమో ఏం లేదు ఏమిటివి ఒడియాలు బాబు మా ఊరి నుంచి తెచ్చుకొచ్చాను మావే ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం అదా ఆగండి ఏమిటో రోడ్డు పెద్దవాడి మీద ఇవిడ మహాపాపి శిక్షించాల్సింది శిక్షించాలంటే మగబొట్లేనా ఆడబొట్టులు లేరు ఆడబొట్టులా ఆడబొట్లే లేరా ఏం లోకమో నాయన ఇది దీనికంటే మా భూలోకమే నయ్యం అక్కడ ఆడ పోలీసులు ఉంటారు అలాగంటే ఈ సత్యనాలకి నేను తిందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్యనాలు లాగేసుకుంటున్నారు సీతమ్మత్త నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు నా నాయన నా తండ్రి ఎప్పుడు వచ్చా బాబు నేను నిన్నే వచ్చానత్త అవును నువ్వు ఎప్పుడు తెచ్చావు 12 ఏళ్ళు అయింది బాబు ఆ మాయదారు రుద్రైనా నగలు కాసుకుని నన్ను చంపించేశాడుగా బాబు వాడే నన్ను చంపించాడు నిన్న అమ్మో అమ్మో ఎంత మంచోండి అవునత్త నీ కొడుకు సుందరం ఉండాలిగా వాడు ఏమయ్యాడు నాతో ఆడుకునేవాడు చిన్నప్పుడే అయిపోతా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా అదా పోయాడక్క పోయాడు ఏమిటి అన్యాయం ముగ్గురు కలిసి ఒక్కడే హింస పెడుతున్నారు శిక్షలు అమలు పరుస్తున్నాం చూడ సార్ 3 శిక్షలు ఒకేసారి వేస్తున్నారు ఏమిటి అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు తప్పు తప్పు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి ఏడ్చినట్టే ఉంది అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరాటం లేదు రాత్రి మగలు ఒకటే చాకరీ 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయి పెళ్ళాం పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు ఏమొచ్చింది కర్మ ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి అదేం లేదు మరి ఓటీ అయినా ఉందా అదేంట్రా ఏమో అంటే ఓవర్ టైం ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి అదేం లేదు సత్తన్నాం వచ్చే పాపలు పుట్టలు పెరిగినట్టు పెరిగిపోతున్నారు పాపులు పెరిగితే పనిమాల సంఖ్య కూడా పెంచాలి ఏమిటి పెంచేది నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను అప్పుడు ఎంతమంది పని వాళ్ళమో ఇప్పుడు అంతే పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు అన్యాయం అక్రమం మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది కార్మిక సంఘమా మీకు సంఘం కూడా లేదా అవ్వా ఎంత వెనకబడి ఉన్నారయ్యా నిజంగా నరకంలోనే ఉన్నారు మీలో సాంఘిక చైతన్యం లేదు విప్లవ రక్తం లేదు